మన జబర్దస్త్ లో ఫస్ట్ కిట్టే కొట్టేసానన్న ఊపుతో మళ్ళీ స్టేజ్ కి రచ్చ రచ్చ చేసేస్తానంటున్నాడు మన రచ్చ రవి అలాంగ్ విత్ హిస్ టీమ్. దుబాయ్ సెంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా. ఏమండి ఇంకోసారి పాటేసుకుందామా? నా చెగోడేం కాదు, మీ ఆడోళ్ళకి ఇంత సాడిజం ఏంది? ఒకసారి అయిపోయినాక ఇంకోసారి అయిపోయినాక ఇంకోసారి, ఇక్కడ ఒక్కసారికే ఆయాసం వచ్చి పాయసం కారుతుంది. మరి ఇంత మ్యూజిక్ సైన్స్ పనికిరాదు ఆడోళ్ళకు. అదేంటోనండి కాలేజ్ రోజు నుంచి అదా అలవాటు అయిపోయింది. ఇవి సంసారపు రోజులే. అర్థమైంది. ఏమర్థమైంది? రోటికి ఎంత ప్రేమ ఉంటుందో రోకులు కూడా అంతే ప్రేమ ఉంటుందని. ఇది ఏమన్నది? ఇప్పుడు రావే నువ్వు, నేనెంత పవర్ నో ఇప్పుడు చూపిస్తా. టాబ్లెట్ వేసి మరి పవర్ తెచ్చుకో. మంచి ఉద్యోగం ఉందని వీడికిచ్చి పెళ్లి చేశారు. రాత్రిపూట తాగొచ్చి చికెన్ అండ్ మటన్ అండ్ ప్రాణం తింటూ ఉంటాడు. ఇంట్లో సమయానికి చికెన్ మసాలా కూడా అయిపోయింది. పక్కింటి అక్క నడుకొస్తా. సమయానికి కరెంట్ పోయిందే. ఏమండి ఏమండి నేను మీ ఆవిడేం కాదండి. వస్తే ఇప్పటిదాకా పాట వేసుకుందాం, ఇంకో రౌండ్ వేసుకుందాం అన్నావు కదనే. కోవేశ్వర్ల గారు, నేను ముందే చెప్తున్నాను కదా మీ ఆవిడేం కాదండి. సారీ కోవేశ్వర్ల గారు, ఏమనుకోవద్దు. ఈ విషయాన్ని అక్కడ మా ఆవిడకి తెలిసిన, ఇక్కడ మీ ఆయనకు తెలిసిన మన కాపురాలు బాగుండు. అలాగండి. ఏదో చికెన్ మసాలా కోసం వచ్చినట్టున్నారు. లేదండి, ఇప్పుడు ఇచ్చిన మసాలా చాలండి. మీరు ఎవరికి చెప్పరు కదా? ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పనండి. కొన్ని ప్రమాదాలు సమ్మగుంటాను ఇప్పుడే అర్థమైంది. చీకట్లో ఇది అనుకున్నా, అదని తెలిసినాక ఆ వైబ్రేషన్స్. ఏంటండి వైబ్రేషన్స్ అంటున్నారు? దేని గురించి? ఆ వైబ్రేషన్ ఈ వైబ్రేషన్ పక్క పెడతా పదా. జస్ట్ లిజన్ వాట్ ఐఎమ్ సెయింగ్. పెళ్ళమంటే చెప్పినట్టు వినాలి, పెళ్ళమంటే చెప్పినట్టు నడవాలి. అప్పుడే ఆడవాళ్ళకి మగవాళ్ళ విలువ తెలుసు. ఏమే కాఫీ తీసుకురా. నేను తీసుకురానండి, ఇంట్లో పని ఉంది. ఏంటే ఎదురు మాట్లాడుతున్నావు? నాలాంటి అందగాడికి నువ్వు దొరకడమే చాలా ఎక్కువ. నోరు మూసుకొని వెళ్ళి కాఫీ తీసుకురా. నేను తీసుకురండి, మీరు ఏమని చేసుకోండి. ఏంటి బాబు, ఏంటిది? కోవేశ్వర్ల చంపేస్తావా? ఇంత అందమైన అమరిపో చంపడానికి నీకు చేతులు వచ్చాయి. కోవేశ్వర్ల కూర్చో, నీకు జెండు పంప. నా పిల్లం నా ఇష్టం, నువ్వెవడో నా మధ్యలోకి వచ్చావు. పిల్లం ఎవరికైనా పిల్లమే బాబు మోహన్. బ్రహ్మానందం ఎక్కువ మాట్లాడుతున్నావు. మై పర్సనల్ ప్రాపర్టీ. పర్సనల్ అంటూ ఉండదు అందానికి. అందం ఎవరికైనా అందమే బాబు మోహన్. కోవేశ్వర్ల ఎంత మంచిదో నీకేం తెలుసు? ఎన్నో రహస్యాలను గుండెలో దాచుకొని బతుకుతూ నీతో పాటు కాపురం చేస్తున్న త్యాగశీలయ్యా. నాకు కనబడలేని నా భార్య త్యాగశీలి నీకెప్పుడు కనబడిందిరా? నా అలాంటి త్యాగరాజులకే తెలుసు అలాంటి త్యాగశీలి. బ్రహ్మానందం క్రాసింగ్ యువర్ లిమిట్. లిమిట్స్ లేని ప్రేమకు నీకేం అర్థం కాదు. నువ్వేం ఫీల్ అవ్వకు. నీలాంటి దాన్ని కొట్టినందుకు ఇలాంటి వాడు నాశనం అయిపోతాడు. నా భార్యకు జంటు బొమ్మ రాస్తున్నాడేంటి? హలో నాన్న, నేను బాగానే ఉన్నా నాన్న. ఏంటన్నా మీకు ఆరోగ్యం బాగాలేదా? ఇదిగో నాన్న ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు రండి. ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్లో చూపించుకోమను. దానికి నువ్వు వెళ్ళడం ఎందుకు? చూడటానికి వెళ్ళాలి కదండి. అబ్బా, మీ నాన్న పెద్ద సెలబ్రిటీ, చూడడానికి వెళ్ళిపోతావు. కట్నం డబ్బులు సగం ఎగ్గొట్టాడు. యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫూల్. ప్లీజ్ నేను వెళ్తాను. వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్తానండి. బాబు మోహన్, నువ్వు చంపేస్తావా? కోవేశ్వర్ని చంపేస్తావా? చేతులు ఎలా వచ్చాయి బాబు మోహన్? కోవేశ్వర్ల నువ్వు ఇక్కడ కూడా ఏమిట్రా? నేను ఇలా కొట్టడం భయం, నువ్వు అలా జండు బాంబు పట్టుకొని వచ్చేస్తున్నావు. అయినా ప్రపంచంలో దేవుడు మూడే మూడు అందాలు పుట్టించాడు, అందులో ఒక అందం లేకుండా చేస్తావా? ప్రపంచంలో దేవుడు మూడే మూడు అందాలు సృష్టించారా? ఎవరు వాళ్ళు? అక్కడ కనపడే రోజా గారు, ఇక్కడ కనపడే నీ భార్య కోవేశ్వర్ల, రెండు అక్కడ కనపడే బంగారు తల్లి అనసూయ. కోవేశ్వర్ల మామూలు వ్యక్తి కాదు. ఎన్నో రహస్యాలను గుండెలో దాచుకొని బ్రతుకుతూ నీతో కాపురం చేస్తున్న త్యాగశీలి పాపం. అదేమో త్యాగశీలి, నువ్వేమో త్యాగరాజు. మళ్ళీ నేనెవరిని?
నువ్వు ఎవడన్నది నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ కోవైసర్ల మీద దెబ్బ పట్టదో నేను ఒప్పుకోను బాబుమోహన్. నా భార్యను కొట్టుకుంటాను, చంపుకుంటాను, నరుకుంటున్నా, మధ్యలో రావడానికి నువ్వెవడవి? పక్కింటోని బాబుమోహన్. పారంపోకు, పక్కింటోడివి పక్కింటోళ్ళకుంటూ పక్కలోకి రాకు. కోవైసర్ల నిన్ను కొట్టినందుకు వాడు నాశనం అయిపోతాడు. కోవైసర్ల నాశనం అయిపోతాడు. ఇక్కడేదో జరుగుతుంది. ఏమే గా ఇది తీసుకో, ఇది తీసుకొని నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టు. భర్తని కొట్టకూడదండి, మహాపాపం అండి. అబ్బా, పుణ్యం అంతా మూట కట్టుకొని స్వర్గానికి వెళ్ళిపోతావా? అక్కర్లేదు, నాతోను ఇక్కడే నరకంలో ఉండి 4 దెబ్బలు వేయి. కొట్టు, గట్టిగా కొట్టు, మెత్తగా కొట్టు, కొట్టు కొట్టు. అబ్బా 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 కొట్టు. మా ఆవిడను కొడితే నువ్వు జండు బాంబు రాస్తున్నావు కదా, ఎంత కొడుతుంది మా ఆవిడ, మరి నాకు జండు బాంబు రాయలేదేంటి? తప్పు చేసిన వాడిని కొడుతుంది అంటే నువ్వు ఎంత పెద్ద తప్పు చేసి ఉంటారో బాబుమోహన్. చంపే కోవైసర్ల, చంపేమని. మర్యాదగా చెప్పు, ఏం జరుగుతుందో చెప్పు. అదే చెప్తాను, కొట్టకండి కొట్టకండి. ఒక రోజు ఏమైందంటే చికెన్ మసాలా వాళ్ళ ఇంటికి పంపించారు కదండి. అవును. అప్పుడే కరెంటు పోయింది. ఆ చీకట్లో నన్ను కౌగిలించుకున్నాను. ఓ సింతేనా? దీనికైనా ఓ రహస్యాలు రహస్యాలు అంటున్నారు మీరే. నేను కాగులించుకున్నది మీ ఆవిడనయ్యా. అవును, మా ఆవిడనే. నీకేం ఫీలింగ్ లేదా? నాకెందుకు ఫీలింగ్ బ్రదర్ బ్రహ్మానందం. ఇలా చూడు, అలా చెప్పాల్సి వస్తే మీ ఆవిడ్ని మా ఆవిడ అనుకుని నేను 10 సార్లు చీకట్లో కౌగిలించుకున్నాను. 10 సార్లు ముద్దులు కూడా పెట్టా. మరి అది నాకు చెప్పలేదండి. మా ఆవిడ మాత్రం చెప్పింది ఏంటి? బ్రహ్మానందం, కాపురం అన్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. నేను ఫీల్ అవ్వలేదు, నువ్వు ఫీల్ అవ్వద్దు. ఏమండి మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఇంతకీ ఆయన ఎవరు? అసలు గుర్తుపట్టలేదా? అయ్యో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందండి, అంతే. నీ అమ్మ కడుపు మాడ. రే బాబుమోహన్, ఇదంతా నీ తప్పురా. మన పంతం మనం ఇంట్లోకి వెళ్ళి చూసుకుందాం. వాళ్ళ He's the Mr. Tees Markan Bacha. Are dekna tan tak tak tum tam cha. నాగబాబు గారు, జబర్దస్త్ లోకి నువ్వు రాగానే నీకు ఫస్ట్ స్కిట్ నువ్వు కొట్టు, అది 25,000 వర్త్ స్కిట్, మామూలు కాదు. వచ్చే అవకాశం అనిపించిందా నీకు? అనుకోలేదా? తెలిస్తే ఉండేవాడుగా, చచ్చిపోయేటోడు. బాగుందిరా రవి, జెండుబాం పట్టుకొచ్చి అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. రోజా గారు, తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. నువ్వు గాని, అప్పారావు గాని, మన వినోద్ గాని, చందు క్యారెక్టర్ అందరూ టైమింగ్ భలే ఉన్నింది, బాగుంది.